విజయవాడలో ట్రావెల్స్ వాహనాల విచ్చలవిడితనం బయటపడింది. ప్రభుత్వ వాహనాల ప్లేట్స్ తో రోడ్లపైకి వస్తున్నాయి ట్రావెల్స్ వాహనాలు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఉదంతంతో బయటకొచ్చింది ట్రావెల్స్ బాగోతాలు. ప్రభుత్వ వాహనంలో నోవోటెల్ కు వెళ్లారు నిధి అగర్వాల్. ఇది అధికార దుర్వినియోగం అంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ వాహనం ప్లేట్ పెట్టుకున్న మాట వాస్తవమేనన్నాడు డ్రైవర్. తప్పు చేశానంటూ అంగీకరిస్తూ డ్రైవర్ ఒక వీడియో కూడా తీశాడు. ఎయిర్పోర్ట్ నుండి నోవోటెల్ కు తీసుకొచ్చా అన్నాడు డ్రైవర్. భీమవరంలో జరిగిన ఈవెంట్ కు ఏపీ ప్రభుత్వ వాహనంలో రావడం వెనక తన ప్రమేయమేమీ లేదని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే ప్రయాణించానని నిధి అగర్వాల్ వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు శివాజీ. నేను ఈ కారు డ్రైవర్ని, ఓనర్ని. నిన్న శనివారం రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్లో సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ గారిని ఎయిర్పోర్ట్లో ఎక్కించుకొని నోవోటెల్కి విజయవాడ రావడం జరిగింది. మాది ట్రావెల్స్ కార్ కావడం వలన కిరాయిలు ఎవరు ఎక్కట్లేదు, కానీ వైట్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నాం. దీనికి ఎటువంటి గవర్నమెంట్ వాళ్ళకి కానీ పార్టీ వాళ్ళకి కానీ సంబంధం లేదు. దయచేసి దీన్ని ఎవరు తప్పుగా భావించద్దు. ధన్యవాదాలు. ఏపీ ప్రభుత్వ బోర్డున్న వాహనంలో కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే అధికారులు, నాయకులకు మాత్రమే ఆ వాహనాలను వాడుకునే అవకాశం ఉంటుంది. అధికారులెవ్వరూ తమ సొంత పనుల కోసం వాటిని వాడుకోవడానికి వీల్లేదు. కానీ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని హీరోయిన్ ప్రభుత్వ అధికారిక వాహనంలో ఉన్న వీడియో బయటికి రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిధి అగర్వాల్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. విజయవాడలో ట్రావెల్స్ వాహనాల విచ్చలవిడితనం బయటపడింది. ప్రభుత్వ వాహనాల ప్లేట్స్ తో రోడ్లపైకి వస్తున్నాయి ట్రావెల్స్ వాహనాలు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద ఆ రెండు నంబర్ ప్లేట్స్ ని చూస్తున్నాం. నంబర్ సేమ్ ఉంది, అంటే రిజిస్ట్రేషన్ నంబర్ సేమ్ ఉంది, కానీ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే ప్లేట్ తీసేశారు. రైట్ సైడ్ బాక్స్ లో ఆ ప్లేట్ ఉంది. రైట్ సైడ్ బాక్స్ లో ఏదైతే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటున్న ఆ బోర్డు ఉన్న ఆ వెహికల్లోనే హీరోయిన్ నిధి అగర్వాల్ విజయవాడలోని నోవోటెల్ హోటల్ కి చేరుకున్నారు. అయితే ఇది తప్పని తెలిసిన తర్వాత వైసీపీ నేతలు దీనిపై రాద్ధాంతం చేయడంతో డ్రైవర్ ఒక వీడియో రిలీజ్ చేసి తానే ఆ తప్పు చేశానంటూ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అన్న బోర్డు అవును పెట్టాను, తన తప్పే అంటూ ఒక వీడియో రిలీజ్ చేసి ఇది కేవలం తన వ్యక్తిగతం తప్పితే ఇది ఎలాంటి పార్టీలకి సంబంధించి కాదు అంటూ ఆయన ఒక వివరణ ఇచ్చుకున్నారు. సో ఇలా విచ్చలవిడిగా అంటే హీరోయిన్ నిధి అగర్వాల్ ఉదంతంతో ఈ ట్రావెల్స్ బాగోతాలు బయటకు వచ్చాయి. ప్రభుత్వ వాహనంలో నోవోటెల్కి వెళ్లారు నిధి అగర్వాల్. ఇది అధికార దుర్వినియోగం అంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు అసలు ఈ నంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ ఎవరిది, ఎక్కడిది అంటూ ఆరా తీశారు. దీంతో ఈ విషయం, ఈ భాగోతం బయటపడింది. ఆ తర్వాత డ్రైవర్ కూడా ఒక వివరణ ఇచ్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, నిజంగా అసలు ఈ వెహికల్ ఓన్లీ ట్రావెల్స్ కి సంబంధించిన వెహికలా, లేకపోతే దీన్ని గవర్నమెంట్ యూసేజ్ కి పర్పస్ గా వాడుతున్నారా? అలానే హీరోయిన్ నిధి అగర్వాల్ ని పిక్ చేసుకునేటప్పుడు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటూ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్లీ ఈ ప్రధానంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రత్యేకమైనటువంటి అవసరాల దృష్ట్యా వీఐపీలు వీవీఐపీల రాకల కోసం కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన వెహికల్స్ని హైర్ చేసుకుంటాయి. ఉన్నటువంటి
పరిస్థితుల దృష్ట్యా ఎన్ని రోజులైతే ఆ వాహనాన్ని హైర్ చేసుకుంటారో అన్ని రోజులు కూడా వీఐపీలు ఉంటారు కాబట్టి ఆన్ గవర్నమెంట్ డ్యూటీల పేరుతోటి వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఇస్తారు, అనుమతిస్తారు. ఆ తర్వాత వాటికి సంబంధించి బోర్డులు తొలగించాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆ రూల్ పాటించాల్సి ఉంటుంది. అయితే హీరోయిన్ నిధి అగర్వాల్కి సంబంధించి ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొనేందుకు గత శనివారానికి సంబంధించి ఆవిడ గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. అక్కడి నుంచి నోటల్ హోటల్కి వచ్చారు. నోటల్ నుంచి ఆమె నేరుగా భీమవరంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఈవెంట్కి ఆమె అటెండ్ అయ్యి వెళ్ళారు. అయితే ఈ నిధి అగర్వాల్ ప్రయాణించినటువంటి వాహనం ఏదైతే ఇన్నోవాకి సంబంధించినటువంటి వాహనం ఉందో ఈ వాహనానికి సంబంధించి ఏపీ 39TA 5303కి సంబంధించిన వెహికల్ పైన ఆన్ గవర్నమెంట్ డ్యూటీ పేరుతోటి బోర్డు ఏర్పాటు చేశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బోర్డుగా ఇటు వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడింది. ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొనేందుకు హీరోయిన్ వస్తే ప్రభుత్వ వాహనానికి సంబంధించిన వాహనంతో ఆమెను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఆ వాహనంలో ఎలా తరలిస్తారని ప్రధానంగా వైసీపీ విమర్శిస్తోంది. వైసీపీతో పాటుగా నెటిజన్లు చాలా పెద్ద ఎత్తున ఇటు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ పెట్టినటువంటి నేపథ్యంలో ఇటు డ్రైవర్ శివాజీ ఎవరితో ఆ వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ కమ్ ఓనర్గా చెప్తున్నటువంటి శివాజీ వీడియో విడుదల చేశారు. తనకు కిరాయిలు లేవు, ప్రస్తుతం ఆ వాహనానికి సంబంధించి తనదే, అయితే తెలియక చేశాను, తప్పైపోయింది, పొరపాటు అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ కేవలం శివాజీ తప్పుగానో లేకపోతే మరొకరు తప్పుగానో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు మొత్తం కూడా విచ్చలవిడిగా ఇదే పేరుతోటి చాలా పెద్ద ఎత్తున బోర్డులు ఏర్పాటు చేసుకుని తిరుగుతామని, అందుకు ప్రధాన కారణం ప్రభుత్వం ప్రోటోకాల్ డిపార్ట్మెంటు ఏవైతే గతంలో కొన్ని వీఐపీలు వీవీఐపీల కోసం వాహనాలను హైర్ చేసుకుంటూ ఉంటాయి ఆ క్రమంలో భాగంగానే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ పేరుతోటి కొన్ని అనుమతులు ప్రత్యేకంగా ఇస్తారు, ఆ బోర్డులు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ వాహనానికి సంబంధించినటువంటి టైం లిమిట్ ఏవైతే ఉందో హైర్ చేసిన టైం లిమిట్ అయిపోతే వాటిని తొలగించాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ఇటువంటి రూల్ ఫాలో కావడం అనేది ప్రధానంగా నిధి అగర్వాల్ ఉదాంతంతో వెలుగులోకి వచ్చింది. ఒకవైపు ఈవెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నిధి అగర్వాల్ కూడా తాను ఎవరైతే ఈవెంట్ మేనేజర్ ఉన్నాడో అతను హైర్ చేసినటువంటి వెహికల్ తాను ప్రయాణించే తప్ప ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశం కాదు అని కూడా నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. అయితే డ్రైవర్ మాటలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే స్వయంగా అతనే ఈ వీడియోకి సంబంధించినటువంటి రిలీజ్ చేసినటువంటి బయటలో కూడా తానే ఆ వెహికల్ని హైర్ చేసి తానే వెహికల్ డ్రైవర్గా ఉన్నాను, ఓనర్గా ఉన్నాను, తన కిరాయిలు లేవు కాబట్టి ఆ బోర్డు పెట్టుతానంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో ఇక్కడ తెరపైకొత్తుడు తాజా అంశం ఏంటి అంటే విచ్చలవిడిగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాలి. ఇది కేవలం నేమ్ బోర్డులతో మాత్రమే కాదు, ఇష్టానుసారంగా సైరన్లు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని చోట్ల టోల్ గేట్ల నుంచి మినహాయింపు కోసం ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధానంగా ఈ ఉదాంతంతో వెలుగులోకి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయంపైన సీరియస్గా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపైన సీరియస్గా ప్రభుత్వం కూడా విచారణ చేస్తూ ఉంది. ఒకవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఏంటంటూ కూడా ప్రభుత్వం మండిపడుతోంది. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పులకు ప్రభుత్వానికి ఏం సంబంధం అంటూ కూడా ఇటువైపు ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఇటు ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏమైనా తప్పదం జరిగిందా, ఒకవేళ కావాలని ఈ ప్రయత్నం చేశారనేది కూడా లోతుగా అయితే దర్యాప్తు చేస్తోంది. ఎస్ వసంత్, సో ఈ ఘటన తర్వాత ప్రభుత్వ వాహనం ప్లేట్ పెట్టుకున్న మాట వాస్తవమేనంటూ ఆ వెహికల్ డ్రైవర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. తప్పు చేశానని అంగీకరిస్తూ డ్రైవర్ ఈ వీడియోలో చెప్పాడు. ఎయిర్పోర్ట్ నుండి నోవాటెల్కు తాను హీరోయిన్ని పిక్ చేసుకొని వచ్చానని డ్రైవర్ అంగీకరించాడు. అందరికీ నమస్కారం, నా పేరు శివాజీ. నేను ఈ కారు డ్రైవర్ని, ఓనర్ని. నిన్న శనివారం రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్లో సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ గారిని ఎయిర్పోర్ట్లో ఎక్కించుకొని నోవాటెల్కి విజయవాడ రావడం జరిగింది. మాది ట్రావెల్స్ కార్ కావడం వలన కిరాయిలు ఎవరు ఎక్కట్లేదు, కానీ వైట్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నాం. దీనికి ఎటువంటి గవర్నమెంట్ వాళ్ళకి కానీ పార్టీ వాళ్ళకి కానీ సంబంధం లేదు. దయచేసి దీన్ని ఎవరు తప్పుగా భావించద్దు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సో ఇది ట్రావెల్స్ వాహనాల విచ్చలవిడితనంగానే తెలుస్తోంది. ప్రభుత్వ వాహనాల ప్లేట్స్ తో రోడ్లపైకి వస్తున్నాయి ట్రావెల్స్ వాహనాలు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఉదంతంతో ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ వాహనంలో నోవాటెల్కి వెళ్లారు నిధి అగర్వాల్. అయితే ఇది అధికార దుర్వినియోగం అంటూ వైసీపీ విమర్శలు చేయడంతో ఈ విషయం అంతా బయటకు వచ్చింది. ప్రభుత్వ వాహనం ప్లేట్ పెట్టుకున్న మాట వాస్తవమే, తప్పు చేశానంటూ డ్రైవర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసినది. ఆ వీడియోని మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. అయితే వీవీఐపీలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి ట్రావెల్స్ వెహికల్స్ని హైర్ చేసుకుంటారు. ఆ సమయంలో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనుకుంటూ ఆ నంబర్ ప్లేట్ని పెట్టుకుంటూ ఉంటారు యూజువలీ.
ట్రావెల్స్ వాళ్ళు. కానీ ఆ వివిఐపీలు ఒక్కసారిగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ నంబర్ ప్లేట్ మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు నంబర్లు ఇచ్చే ఆ ఎల్లో ప్లేట్ మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఆ వ్యక్తి, ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను అదే గవర్నమెంట్ వెహికల్ తరహాలోనే ఆ నంబర్ ప్లేట్ పెట్టుకొని ఆయన నిధి అగర్వాల్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళి పిక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దుమారం రేగడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అది గవర్నమెంట్ వెహికల్ కాదు, అసలు గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు అంటూ డ్రైవర్ ఒక క్లారిటీ ఇచ్చాడు ఆ వీడియోలో. అది తన తప్పిదమే అంటూ డ్రైవర్ ఆ వీడియోలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. అందరికీ నమస్కారం. నా పేరు శివాజీ. నేను ఈ కారు డ్రైవర్ని, ఓనర్ని. నిన్న శనివారం రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్లో సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ గారిని ఎయిర్పోర్ట్లో ఎక్కించుకొని నోవాటెల్కి విజయవాడ రావడం జరిగింది. మాది ట్రావెల్స్ కార్ కావడం వలన కిరాయిలు ఎవరు ఎక్కట్లేదు. కానీ వైట్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నాం. దీనికి ఎటువంటి గవర్నమెంట్ వాళ్ళకి కానీ పార్టీ వాళ్ళకి కానీ సంబంధం లేదు. దయచేసి దీన్ని ఎవరు తప్పుగా భావించద్దు. ధన్యవాదాలు. సో అది డ్రైవర్ క్లారిటీ ఇచ్చాడు ఆ వీడియోలో. అది తన సొంత వాహనం అంటూనే, తన పేరు మీదే ఆ వాహనం ఉంది అంటూనే తను అలా ఆ నంబర్ ప్లేట్తోనే నిధి అగర్వాల్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను, నోవాటెల్లో దించానని, డ్రాప్ చేశానని చెప్తున్నాడు. మరోవైపు అది తన తప్పిదమే అంటూ ఆ వీడియోలో ఒప్పుకున్నాడు. అయితే ఇటు నిర్వాహకులు పంపించిన వెహికల్లోనే తాను వచ్చానంటూ ఒక క్లారిటీ ఇచ్చారు నిధి అగర్వాల్. అసలు నిర్వాహకులు, ఈవెంట్ మేనేజర్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. హలో అండి, నమస్తే. నా పేరు పవన్ కుమార్. నేను సెలబ్రిటీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. మొన్న జరిగిన నిధి అగర్వాల్ ప్రోగ్రామ్కి కూడా మేమే కోఆర్డినేట్ చేశాము. సో మేడం రావడం కానీ వెళ్ళడం కానీ అంతా మేమే చూసుకోవాలి కాబట్టి అక్కడ ఉన్న లోకల్ గాయ్ ఎవరైతే విజయవాడలో నా ఫ్రెండ్ ఇర్ఫాన్ అని అతను ఉన్నారు. సో అతనికి చెప్పాము కార్ అరేంజ్ చేయమని. అతను ఆల్రెడీ ఒక కార్ అయితే అరేంజ్ చేశారు, ఇన్నోవా క్రిస్టా. సో ఆ కార్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల వెంటనే వేరే కార్ మాట్లాడి పెట్టమన్నాము. ఇమీడియట్గా మేడం గారు కూడా రావడము, మా పర్సన్ ఎవరైతే ఇర్ఫాన్ ఉన్నారో నాగరాజ్ అని అతనికి కాల్ చేసి కార్ అరేంజ్ చేయమన్నారు. కార్ అయితే అరేంజ్ చేశారు. సో అది గవర్నమెంట్ వెహికల్ వర్క్ చేస్తుంది అని చెప్పేసి మాకు కూడా తెలియదు. లాస్ట్ మినిట్లో అక్కడ వచ్చాక అయినా మేము గమనించలేదు అంతా. ఇది నాగరాజ్ అనే అతను కార్ ఏదైతే ఉందో ఆయన ట్రావెల్స్ నడుపుతుంటారు ఈ అఫీషియల్స్కి కానీ అందరికీ. సో ఆ విధంగా ఆయన ఆ కార్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇందులో ఎవరి పొలిటికల్గా కానీ సెలబ్రిటీస్కి కానీ ఎవ్వరికి సంబంధం అయితే లేదు.